పెట్టుకున్నా కానీ ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తినటం ఒకటి, అలాగే పెట్టుకున్న దాంట్లో మొత్తం ఒక్క మెతుకు కూడా లేకుండా మిగులుతకుండా తినటం రెండోది. మూడోది ఏంటంటే వండుకున్నది మళ్ళీ బయట వ్యర్థంగా పర్యటన కాకుండా ఎవరైనా భిక్షువులు వస్తే వాళ్ళు పెట్టడం, లేకపోతే ఏ కుక్కలకో పిల్లులకో ఎవరికో పెట్టడం. ఇది బాగా చేస్తున్నారండి కొంతమంది భక్తులు, భగవాన్ భక్తులు అలా బాగా చేస్తున్నారండి కొంతమంది. ఇది విస్తరాకు అట్టాకు అనుకోండి, ఏ గేదెకి పెట్టేసి మంచిది, అట్టాకులు వాడటం మంచిది. లేదంటే కొన్ని విస్తరాకులైనా మంచిదే, కానీ మరీ కలికాలం ఎలాగ అయిపోయిందంటే అండి ప్లాస్టిక్ ఏంటి ప్లేట్లు వాడేస్తున్నారు. వాటిల్లో అంతా కెమికల్స్ ఉంటాయి. పచ్చరంగు వేసేస్తారు, అట్టాకు కింద ముద్రేస్తారు. దాంట్లో వేడి వేడిది పెట్టుకుని తింటే ఆ ప్లాస్టిక్ దాంట్లో కరుగుతుంది, సూక్ష్మ రూపంలో కరుగుతుంది. తర్వాత అది లోపలికి వెళ్ళిపోయి గుండెనే పట్టాలో బ్రెయిన్నే పట్టాలో ఎక్కడ పట్టాలో అక్కడ పట్టి క్యాన్సర్ వస్తుంది. చేత ఎవరో కూడా తింటే అట్టాకుల్లో తినండి, అట్టాకులు దొరకకపోతే కొన్ని విస్తరాకులు కొనుక్కుని తినండి. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళారు అనుకోండి, ఆ పెళ్ళిళ్ళలో ఇటువంటి పెట్టేస్తున్నారు అనుకోండి, అక్కడ తినకుండా ఉండటం మంచిది, లేదా కంచం పట్టుకెళ్ళడం ఇంకా మంచిది. మీ సొంత కంచం లేదా ఒక స్ట్రాక్ ఏదో కొనుక్కుని మడత పెట్టుకుని ఆ ఆకులో అది వేసుకుని తింటే మంచిది, తప్పదు అనుకున్నప్పుడు. లేదంటే వదిలేయటమే మంచిది. చలికాలం చూసారా ఎలా అయిపోయిందో, మనం చూస్తా ఉండగానే ఎన్ని మార్పులు వచ్చేసినాయో. అరిటాకులో పెట్టుకుని తింటే అది చాలా మంచిదంట. అది పచ్చని లేత అరిటాకు కానీ ముద్ర అరిటాకు అయినా కానీ ఈ వేడి వేడి పదార్థాలు వడ్డించిన తర్వాత దాంట్లో కూడా కరుగుతాయి. కరిగితే ఆక్సిడెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అవుతాయి, చాలా మంచిది. మన పూర్వీకులు పెట్టినవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేయండి. ఇప్పుడు మన దేహాలు కూడా బహుశా ఈ ప్లాస్టిక్ ప్లేట్లలాగా తయారైనాయి. కనీసం పదార్థం వడ్డించినా కానీ ఈ ప్లాస్టిక్ ప్లేట్లలో తింటే ఎలాగైతే విషాహారం కింద మారిపోయాయి, క్యాన్సర్ల కింద వచ్చేస్తున్నాయో, అలాగే ఈ పదార్థమే, ఈ ప్లేటే ప్లాస్టిక్ అనుకోండి, ఇంకేం చేస్తాం. సాధనలో కొంతమంది చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. కొంతమంది పడతాలు వేస్తా చేస్తున్నారు. మనం కూడా విస్తరాకులు అంటే జీవితం అంటే భగవాన్ ఏం చెప్పారంటారండి, అది మీరు వడ్డించి తినేసిన తర్వాత అప్పుడు పడేయాలి కానీ ముందు పడేయకూడదు అంటారు, అంతే కదండి? మీరు చెప్పింది అదే కదండి రాజు గారు? అంతేనండి సార్, అంతేనండి. అంటే దేహ ప్రారంధానుసారం దేహం పని మీద భూమి మీదకి వచ్చింది కదా, ఆ దేహాన్ని మధ్యలో బలవంతంగా అలా చాలించకూడదు, ప్రారంభంలో ఉన్నది అది ఖర్చు అవ్వాలి అని భగవాన్ చెప్పారు. అది ఖర్చు అవ్వటం ప్రారంభం అయిపోవటం అని, ప్రారంభం అవ్వకుండా అది ముక్తి పొందే నిమిత్తం అది ముక్తి పొందే నిమిత్తం ఆ దేహాన్ని ఉపయోగించుకోవాలి తప్పించి మధ్యలో వాళ్ళ దేహాన్ని బలవంతంగా చాలించకూడదని భగవాన్ చెప్తున్నారు. ఇప్పుడు విస్తరాకు అదండి, జ్ఞానం వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆ విస్తరాకు ఏమవుతుంది? అది ఇంకా అది ఎంగిలి విస్తర లాంటిది అండి, విస్తరత పని లేదు. ఇంకా భోజనం చేసేసిన తర్వాత విస్తరత పని లేదు కదండి. లేదు, ఎవరికైనా ఒక మన గురువుగారు నాన్నగారు ఉన్నారు, రమణుల వారు ఉన్నారు,
వాళ్ళకి దేహం ఉండగానే జీవన్ముక్తి స్థితి వచ్చేసింది, ముక్తులైపోయారు, ఆత్మ సాక్షాత్కారం పొందేశారు, ఆత్మజ్ఞానులు అయిపోయారు. అటువంటి వారు దేహం ఎంగిలి విస్తరు కాదు. అవునండి, ఈశ్వరుడి చేతులు పనిముట్టారు. అవునండి, కాదమ్మా కాదు. ఆ. అదే మిగతా వాళ్ళందరికీ కూడా అజ్ఞానంలో పుట్టి అజ్ఞానంలోనే పోయే వాళ్ళకి ఎంగిలి విస్తరం కదా. ఎవరికైతే జ్ఞానం వచ్చిందో అదే ఒకవేళ విస్తృత పోల్చుకుంటే ఆ దేహం పరమ పవిత్రం కాబట్టి ఆ దేహం కూడా దేవాలయం, నిజమైన దేవాలయం, పరమ పవిత్రమైంది. అందుచేత జ్ఞానుల దేహాలని కాల్చరంట. ఇంకేది కాల్చరంటే సాధారణంగా అజ్ఞాన దేహాన్ని కాల్స్తే అది పవిత్రం అయిపోతుంది. ఈ అగ్ని కంటే పరమ పవిత్రులు ఈ జ్ఞాన దేహాలు అనేవి. అగ్ని కంటే పవిత్రమైనది కాబట్టి అగ్నితో శుద్ధి చేయవలసిన అవసరం లేదు. అగ్నిదేవుడు కూడా కాల్చడానికి భయపడతాడు, బాధపడతాడు అనే ఉద్దేశంతో ఇప్పుడు భగవాన్ దేహాన్ని అక్కడ సమాధి చేశారు. అలాగే జ్ఞానులు ఎవరైనా సరే సమాధి చేస్తారు. మన భారతదేశంలో ఈ సనాతన ధర్మం ఏంటంటే ఎవరైతే ఆ దేహం ఉండగానే ఆత్మజ్ఞానాన్ని పొందారో వాళ్ళ యొక్క దేహాలని అగ్నితోటి శుద్ధి చేయవలసిన అవసరం లేదు కాబట్టి అగ్నిదేవుడు కూడా బాధపడతారు కాబట్టి ఆ దేహానికి కాల్చడానికి వాళ్ళని మాత్రం ఖననం చేసి ఒక సమాధి పెట్టి దాని మీద ఒక శివలింగం పెట్టి రమణాశ్రమం అంతే కదండి, భగవాన్ దేహాన్ని అక్కడ సమాధి చేశారు, పైన ఒక శివలింగం పెట్టి అర్చిస్తున్నారు. అక్కడి నుంచి దేహంలోంచి కూడా వారి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి వారి దేహాలు ఎంగుల విస్తరాకులు కాదు, ఈ పడేసే కాదు. జ్ఞానుల దేహాల పడేసే కాదు. లేదంటే ఆ దేహంలో అప్పటిదాకా ఎవరున్నారో దేవుడు ఉన్నాడు. దేవుడు అంతటా ఉన్నాడు కానీ ఇక్కడ ప్రత్యేకించి అవ్యక్తం అయ్యాడు. అక్కడి నుంచి అవ్యక్తం అయ్యాడు కాబట్టి భగవాన్ యొక్క దేహం అత్యంత పరమ పవిత్రమైనది. ఆ దేహాన్ని దేంతో అన్నా కప్పి అక్కడ మనం కూర్చుని ధ్యానం చేసుకున్నా, పూజ చేసుకున్నా అది పూజింపదగింది అని చెప్పటం కోసం. ఇప్పుడు భగవాన్ దేహంతో ఉన్నప్పుడు కూడా తల్లి గారికి ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఆయన సిద్ధం చేశారు. నెత్తి మీద చెయ్యి, గుండెల మీద చెయ్యి వేసి కొన్ని వేల జన్మలకే కారణాలు అయ్యేటటువంటి, అంటే ఇంకా కొన్ని వేల జన్మలు రావాల్సి ఉంది ఆవిడ. అటువంటి బీజాలన్నిటిలో కూడా ఆ రెండు చేతులు వేసి అది సహస్రారంలోంచి బయటికి పోకుండా ఇటు హృదయంలోంచి ఇలాగా ఇటువైపు వెళ్ళిపోకుండా పైన కింద అలాగా చేతులు వేసి ఉంచడం వల్ల ఆ వాసనలన్నీ కాలిపోయినాయి. ఏ వాసనలో? భగవాన్ తల్లి గారికి ఇంకా కొన్ని వేల జన్మలు ఉన్నాయని అన్నారు. కొన్ని వేల జన్మల్లో ఉన్న ప్రారంధాలని ఆ జీవుణ్ణి, భగవాన్ తల్లి గారు అలగమ్మ గారు జీవుణ్ణి ఆ కొద్ది సమయంలోనే బహుశా 2 hours అనుకుంటా, 2 hours అలా చేయవేసి ఉంచారు. ఆ కొద్ది సమయంలోనే కొన్ని వేల జన్మల ప్రారంధాలు, అంటే కొన్ని వేల సంవత్సరాల దుఃఖ ప్రారంధం ఆయన రెండు చేతులు వేసి అనుగ్రహ స్పర్శ తోటి
ఆ జీవుడికి అనుభవం చేస్తారు లోపల. ఆ జీవుడు అలా అనుభవం చేసిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన తర్వాత ఏముంది, జీవుడు పోయాడంటే ఇంకొన్నదే దేవుడు. అంచేత ఆ దేహాన్ని అలా చేసిన తర్వాత కూడా భగవాన్ దీన్ని ఏం చేయమంటామంటే ఏం చేయమంటారని అంటే తొక్కుల్లో పడండి అన్నారు. అంతేగాని దాన్ని తీసుకెళ్ళి అంటే ఆయనకి తల్లి కాబట్టి అక్కడ ఏదో గొప్ప తనం ఉందని చేసాడు అని అనుకుంటారని లోకాన జడవటం కాదు ఇది. లోకం ఎటు ఉండదో అని తెలుసు కాబట్టి తీసుకెళ్ళి తప్పుల్లో పడండి అన్నారు. కానీ ఆయనకి భక్తులకు తెలుసు. అంతసేపు 2 గంటల పాటు ఆవిడ సహస్రారం మీద హృదయస్థానం మీద చేపట్టి వాళ్ళు అడిగారు, ఎంతకాలం మూలుగుతుంది, శరీరం కంపించింది, ఇలాగ రకరకాల అనుభూతులు ఏమైనా వచ్చినాయి ఏంటంటే అవును కొన్ని వేల జన్మల సంస్కారాలు ఉండిపోయాయి, వాడి పేరు ఎరగడైపోయింది, ఇంకా ఆ అమ్మకి ఇంక మళ్ళీ జన్మ లేదు అని చెప్పేశారు. మరి ఎవరికి జన్మ లేదు అంటే జ్ఞానికే జన్మ ఉండదు. ఆ భగవంతుల్లో ఐక్యమైపోయిన వాళ్ళకే జన్మ ఉండదు. మరి భగవంతుడితో ఐక్యమైపోవటం అంటే మరి వారిని మనం ఎక్కడ దొరుకుతారో మనకి పూజించుకోవాలి కదా వాళ్ళని. అందుచేత అప్పటి వరకు ఒక జీవుడి యొక్క దేహమే అయినా కానీ అళగమ్మ గారు ఆవిడ అపస్మార స్థితిలో ఉండగా ప్రాణం పోయే టైంలో భగవాన్ ఆ 2 చేతిలో పెట్టి ఆవిడకి మోక్షాన్ని ఇచ్చారు. కాబట్టి ఏ జీవుడి యొక్క దేహం ద్వారా ఆ మోక్షం పొందారో అది ఎంగిలిస్తారో కాదు. అలమ్మ గారికనే కాదు, అక్కడ డాగ్ ఒకటి ఉంటుంది, ఆవు ఒకటి ఉంటుంది ఆ ఆశ్రమం వెనకాల. అక్కడ కూడా వాళ్ళకి ఖననం చేయించి అక్కడ శివలింగాలు పెట్టించారు. కాకి ఒకటి అలాగా శివలింగాలు పెట్టించారు పైన. అంటే ఎవరైనా వెళ్ళి అక్కడ పుష్పం పెట్టచ్చు, కాసిన నీళ్ళు వేయచ్చు, వాళ్ళు ఒప్పుకుంటే, లేదా వాళ్ళు పోస్తూ ఉంటారు. ఆ నీళ్లు పోయడం వల్ల లేదా పుష్పం పెట్టడం వల్ల వాళ్ళకి మీ ప్రార్థన అందుతుంది, మీ పూజ అందుతుంది. అలా చేయడం వల్ల వారి అనుగ్రహం మీకు వస్తుంది. మీరు కనీసం ఆ దరిదాపుల్లో ఆ క్షేత్రంలో వారి సన్నిధిలో కొంతసేపు కూర్చున్నా సరిపోద్ది, వాళ్ళకి ఏం పెట్టక్కర్లేదు కూడా. ఆ వైబ్రేషన్స్ మీకు ఉపకారం చేస్తాయి. అదే సాధకులకి చాలా అవసరం అని చెప్పి, అజ్ఞాని యొక్క దేహం అయితే అన్నం తినేసిన తర్వాత ఇంగ్లీష్ త్రాకుతో సమానం. దాన్ని తీసుకెళ్ళి పడేస్తారో, ఇక్కడైతే దీన్ని కాల్ చేస్తారు. జ్ఞానం పొందిన తర్వాత దేహం అయితే కనుక అది ఎంగిలి ఇస్తారు కాదు, ప్రసాదం ఇస్తారు. అది పరమ ప్రసాదం, కళ్ళగొద్దుకోవాలి. ఎంచేదంటే ఆ దేహం భగవాన్ని తీసుకున్నారనుకోండి, ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆ దేహంలో ఉన్నాడు. స్వయంగా దేవుడే ఆ దేహం ద్వారా మాట్లాడాడు. స్వయంగా దేవుడే ఆ దేహం ద్వారా శ్వాస తీసుకున్నాడు. భగవానికి దేహం అవసరం లేదు, కానీ భక్తులకు ఆ దేహం అవసరం. అది ఎంగిలి విస్తరాక్ కాదు. జ్ఞాన విషయంలో మాత్రమే అది ఎంగిలి విస్తరాక్ కాదు. ఆ దేహం బతుకున్నప్పుడు కూడా పరమ పవిత్రమైనది. ఎక్కడి దాకా ఎందుకండి, ఒకసారి రామకృష్ణ పరమహంస ఆయన ఫోటో ఎవరో వేసుకొచ్చారు. పూర్వం ఫోటోగ్రాఫర్ల కంటే కూడా ఉండేవి, పెయింటింగ్స్ ఉండేవి కదా. ఒక అతను రామకృష్ణ పరమహంస గారిని, మీరు ధ్యాన ముద్రలో కూర్చోండి, నేను పెయింటింగ్
పెయింటింగ్ వేసుకుంటానంటే కొన్నాళ్ళు కూర్చున్నారు అలాగా ఆయన కోరిక మన్నించి. ఆ ఇంటికి పట్టుకెళ్ళి అవన్నీ రూపురేఖలన్నీ కూడా అద్దె ఒక నెల పోయిన తర్వాత తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయన పెయింటింగ్ ఆయనే చూసేసుకుంటున్నాడు. ఎదురుగుండా చూసి ఎంత బాగున్నాడో అనుకుంటున్నాడు. ఆ వచ్చిన వాళ్ళకి ఏం చెబుతున్నాడు ఆయన, మీరు కూడా చూడండి ఎంత బాగున్నాడో, రామకృష్ణుడు ఎంత బాగున్నాడో. ఇక్కడ దేహంగానేమో ఈయనున్నాడు. ఈయనేంటి, ఈయన పెయింటింగ్ ని ఈయన ఎంత బాగున్నాడో అని చెప్పి ముచ్చట పడిపోతున్నాడా. మనమేమో ఏం చూస్తా కొత్త, ఈయనేమో ఆ పెయింటింగ్ లో ఉన్న రామకృష్ణ చూడమన్నాడా అని చెప్పంటే ఆయన చాలా మందికి డౌట్. అక్కడ తెలుసున్నారు ఎవరో చెప్పారు, బాబు అది ఆ పెయింటింగ్ లో ధ్యానమగ్నమై ఉన్నటువంటి రామకృష్ణ వారు ఉన్నారు, కేవలం దేహమాత్రుడిగా రామకృష్ణుడు కాదు. ధ్యానమగ్నమైన రామకృష్ణుడు ఇక్కడ దేహంగా ఉన్నప్పుడు ఎటువంటి వైబ్రేషన్స్, ఎటువంటి అనుగ్రహం ఆ దేహంలోంచి పడుతుందో శక్తి, అదే విధంగా ఆ పెయింటింగ్ లో ధ్యానమగ్నమై ఉన్న రామకృష్ణులోంచి కూడా పుట్టేస్తుంది. అయ్యా బాబు, మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రామకృష్ణుడి దేహం ఇవాళ ఉండకపోతుంది రేపొద్దుట, కానీ ఆ పెయింటింగ్ లోంచి కూడా ఒక అనుగ్రహం వస్తుంది. అది మనం గుర్తిస్తామని చెప్తే ఆయన చూడండి రామకృష్ణుడు ఎంత బాగున్నాడో అంటున్నాడు. రామకృష్ణుడు ఎంత బాగున్నాడు ఎవరు చెబుతున్నారు? రామకృష్ణుడికే చెబుతుంది. అంటే ఆయన అంత అమాయకంగా ఉండేవాడు. ఆయన భగవాన్ అయితే ఆ మాట చెప్పరానుకోండి. జ్ఞానులందరూ ఒక రకంగా ఉండాలనే లేదు, అది అందుకున్నవాడు తెలుస్తుంది కాబట్టి ఈయన చెప్పరు. తెలియని వాళ్ళు చెప్పడం ఎందుకులే అని చెప్పి భగవాన్ ముమ్మరంగా ఉంటారు. ఆయన అంటే ఒక జ్ఞాని యొక్క పెయింటింగ్ లేదా ఫోటోలోంచే ఒక అనుగ్రహం వచ్చి పడుతున్నప్పుడు పెయింటింగ్కే, ఒక ఫోటోకే అంత పవిత్రత ఇచ్చే, శక్తిని ఇచ్చే ఆ రూపం అలా ఉన్నప్పుడు, ఆ రూపంలోంచి మనకి శక్తి అందుతున్నప్పుడు, మరి జ్ఞాని దేహం ఉన్నప్పుడు ఇంకెంత ఉంటుంది? ఆ దేహంలోంచి అణువులోంచి కణకణంలోంచి కూడా అనుగ్రహమే కదా పొందేది మనం. అంటే జ్ఞాని యొక్క దేహం మాత్రం ఎంగిలిస్తురాకు కాదు, అది అజ్ఞాని యొక్క దేహం అయితే ఎంగిలిస్తురాకు, అది పడేయక తప్పదు. జ్ఞాన దేహాన్ని అది పడేసేది కాదు, అది అపురూపంగా చూసుకుంటూ దాన్ని ఆరాధించుకోవచ్చు. అది మన శాస్త్రాల్లో కూడా జ్ఞానుల్ని తగలెట్టద్దు అని చెప్పి చెప్తాడు. బహుశా సన్యాసులను కూడా తగలబెట్టరు అనుకోండి. జ్ఞానం పొందకపోయినా సన్యాసులు కూడా, అంటే అదొక ఆచారం. ఆచారాల గట్ట మనకి పూర్తిగా జ్ఞాపకం లేవు. ఏం చెప్పినా కానీ అన్ని మర్చిపోతున్నాం. జ్ఞానానంద స్వామీజీ కూడా యోగి స్థాయిలో ఉంటారని వారు యోగులండి. వారిని కూడా ఆ యోగులను కూడా పుచ్చుకరిస్తే మంచిదే. కంప్లీట్ గా సెల్ఫ్ రియలైజేషన్ అయితే మరీ మంచిది. యోగులను కూడా, వారు కూడా పవిత్రులే కాబట్టి యోగి స్థితిలో ఉన్నప్పుడు కూడా, అంటే కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోవడం అయితే, ఇప్పుడు ఐస్ గడ్డ ఉందనుకోండి, నీటిలో వేసారనుకోండి, యోగ స్థితి అంటే ఎటువంటిదంటే ఆ ఐస్ గడ్డ దాంట్లో కరుగుతూ ఉంటుంది. పూర్తిగా కరిగిపోయింది అనుకోండి, కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, దాంట్లో
యోగేశ్వరుడు, యోగిరాజు, వాడు జ్ఞాని. అంటే పెద్ద డిఫరెన్స్ ఏముండదు, కానీ డిఫరెన్స్ ఉంటుంది. వారి దేహాలు, సన్యాసుల యొక్క దేహాలు కూడా సాధారణంగా కాలుతుంది అనుకుంటా. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, జ్ఞాని యొక్క దేహం జ్ఞానం పొందిన తర్వాత ఈశ్వరుడు ఇచ్చే పని పెద్ద పని ఉంటుంది, అది ఎంగిలిస్తారా కాదు. అలా కాకుండా అజ్ఞాని యొక్క దేహం ప్రారంభం అంతా అయిపోయింది అంటే విస్తరాకులో పెట్టుకున్నదంతా తినేసేట, ఇంకేం పెట్టరు. ఆడు కూడా ఏం తినటానికి ఉండదు, పెట్టడానికి ఉండదు. అంటే ప్రారంభం ఖర్చు అయిపోయింది. సుఖం లేదు, దుఃఖం లేదు, అటు భూమి మీద అనుభవించవలసిన ఇంకేమీ లేదు. ఇంకేమీ లేనప్పుడు ఏం చేస్తాడు? ఆ దేహం తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మాత్రమే అది ఎంగిలిస్తారు. అలా కాకుండా సపోజ్ మీరు ఉంటారో, మీకు 40-45 ఏళ్ళు ఉంటాయనుకోండి, మీకు అనుభవంగా జ్ఞానాన్ని పొందేశారు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే చూసేవాళ్ళు ప్రారంభం ఉంటుంది, కానీ మీరు ప్రారంభాన్ని అనుసరిస్తున్నారా అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా మీకు ప్రారంభమే ఉండదు. మీకు ప్రారంభం ఉన్నట్టు కూడా ఫీల్ అవ్వకూడదు. మీరు అసలు నేను చేస్తున్నాననే ఫీలింగ్ ఉండదు, చేత అక్కడ నేను కూడా పోయాడు. నేను అనేది పోతే ఆ దేహం, నేను దేహాన్ని అనేది పోతే దేహం ఏం చేస్తుంది అనేది కూడా పెద్ద పట్టింపే ఉండదు, కానీ దేహం ద్వారా జరిగేదేదో జరుగుతూ ఉంటుంది. ఆ దేహ తాదాత్మ్యం మీకు ఉండదు అంతే. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఉంది. దేహం నేను అనుకుంటే అజ్ఞానం, దేహం నేను అని అనుకునేవాడే లేకపోతే జ్ఞానం. దేహం నేను అనుకునేటప్పుడు ఒకడు ఉన్నాడు అనుకుంటాం కదా, ఆడు కూడా నిజానికి ఉండటం. అందుచేత అందరూ జ్ఞానం లేక చెప్తారు, అజ్ఞానం అనేవాడు ఎవడో లేడని చెప్తారు. ఆయన ఏ దృష్టిలో చెబుతున్నారో ఆ యాంగిల్ ఏంటో అక్కడికి వెళ్ళి చూస్తేనే కానీ మనకు తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే జ్ఞానం వచ్చేస్తుంది అంటే పోయే ముందు వస్తుందేమో జ్ఞానం కొంతమంది అనుకుంటారు. లేకపోతే జ్ఞానం వచ్చేస్తే కనుక ఇంకా మనకు పని లేదు కదా అనుకుంటారు. ఏమో అప్పుడు ఏం పెడతాడో పని. ఈశ్వరుడి చేతిలో శంఖం ఉంటుంది, శంఖంతో ఊదుకుంటాడు. లేదా సోలం ఉంటుంది, ఆ సోలంతో రాక్షసుని చంపుతాడు. అలాగా ఆయన చేతిలో పనిముట్టు కింద మారిపోతే ఆయన ఉపయోగించుకుంటాడా, వీడు ఏం చేయడు. అవన్నీ జరుగుతూ ఉంటాయి. తాను చేస్తున్నాను అనేది కూడా ఉండదు. ప్రారంభం లేనివాడు అయిపోతాడు, కానీ దేహం ఉంటుంది. ఆ దేహాన్ని తీసుకెళ్ళిపోవాలా, భూమి మీద ఉంచాలా అని ఈశ్వరుడు నిర్ణయించుకుంటాడు, మనకు సంబంధం ఉండదు. కానీ ఆ వైభవం వేరు. పైగా అందరికీ జీవుడిగా కనిపిస్తాడా కృష్ణుడు, కానీ నెమలి పించాల పెడతాడు, సోకులు చేసుకుంటాడు, శుభ్రంగా పిల్లలు ఆయనతాడు, రాజకీయాలు చేస్తాడా, యుద్ధాలు చేస్తాడు, గోళ్ళని చేస్తాడు. ఎన్ని చేసినా కానీ ఏది చేసినట్టుతో సమానం కాదు. అన్ని చేయనుడే. ఎట్లా జరుగుతున్నాయి. దుర్యోధన ప్రారంభం కోసం దుర్యోధనుడు వచ్చాడు, ధర్మరాజు ప్రారంభం కోసం ధర్మరాజు వచ్చాడు, ద్రౌపది ప్రారంభం కోసం ద్రౌపది వచ్చింది. ఎవరి డ్రామా వాళ్ళు ఆడేస్తారో, ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు చదివేస్తారో, ఎవరి డైలాగ్ వాళ్ళు చెప్పేస్తారు, ఎవరికి వాళ్ళు ఏం చేసి వెళ్ళిపోతారు. ఏం చేసిందే ఉందా దాంట్లో? ఏం చేసేది ఒకటి మాత్రం ఉంటుంది. మళ్ళీ
అనేది అనుభవించకూడదు. కొంతమంది ఏమనుకుంటారంటే భూమి మీదకి రావాలి వెళ్ళని దుఃఖం లేకుండా సుఖం ఒకటే ఉండాలనుకుంటారు. అది హాస్యాస్పదం. అలా అడగచ్చు. ఎప్పుడైతే సుఖం ఉంటుందో ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. ఎప్పుడైతే భోగం ఉంటుందో ఖచ్చితంగా రోగం ఉంటుంది. ఈనాటి భోగమే రేపటి రోగం. కానీ ఎందుకు వచ్చాడు ఈయన? ఆ భోగాన్ని ముట్టుకోనప్పుడు నువ్వు రోగాన్ని కూడా ముట్టుకోలేవు. అలా చేస్తే దాన్ని యోగము అంటారు. భోగంలోంచి తప్పించుకొని రోగంలోంచి తప్పించుకొని యోగంలో వెళ్ళిపోవాలి. అది కావాల్సింది. అప్పుడు వాళ్ళు యోగులు అంటారు. యోగికి జ్ఞానికి తేడా ఏంటి? యోగి సపోజ్ ఈ భగవద్గీతలో కూడా అదే అడుగుతాడు అర్జునుడు. ఏమడుగుతాడు? ఏవం సతతయుక్తా ఏ భక్తా త్వాం పర్యుపాసతే ఏ చ అపి అక్షరం అవ్యక్తం తేషాం కే యోగవేత్తమా. వీరిలో ఎవరు యోగవేత్తములు, యోగాన్ని బాగుగా అనుసరించిన వాళ్ళు, తెలిసిన వారు. అంటే యోగి ఎవరు గొప్ప ఇక్కడ అని అడుగుతాడు. అంటే యోగులు అయిపోతే ఆ తర్వాత జ్ఞానులు ఉంటాడు. మళ్ళీ లోకంలో ఇంకోటి ఉంది. ముందుగా యోగులు అయిన తర్వాత సన్యాసులు అవుతారు. ఈ సన్యాసి యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం జ్ఞాని. అంటే యోగులు సంసారంలో కూడా ఉంటారు, కానీ యోగులే. ఆశయంబరాలు కట్టుకుంటారు, కానీ యోగులే. అలాగే సన్యాసులు కూడా ఎక్కడైనా ఉండొచ్చు. ప్రత్యేకించి గొడ్డలేం కట్టుకోక్కర్ల. ఈ గొడ్డలు కట్టుకోక్కర్ లేకుండా జరిగేది చాలా బలంగా కూడా ఉంటది. వేషధారణ లోకం చూస్తుంది, లోపల జరిగే నిజమైన సాధన ఈశ్వరుడు చూస్తాడు. ఈశ్వరుడే మనకు పాస్ మార్కులు వేయాలి, లోకం కాదు. అహంకార నాశనం అవడమే ముఖ్యం. దేశాం కే యోగవేత్తమ్మ. వారిలో ఎవరు యోగవేత్తములు, యోగము బాగుగా అయినవారు ఎవరు, భగవంతుల్లో బాగా ఐక్యం అవుతున్న వాళ్ళు ఎవరు అని అడుగుతాడు అర్జునుడు. వారిలో అంటే ఎవరిలోనూ ఇక్కడ రెండు చెబుతున్నాడు. కేవలం ఇంతకుముందు చెప్పాను కదా, ఆ విధంగా ఇంతకుముందు ఏం చెప్పాడు వెళ్దాం. కానీ చూద్దాం. సతతయుక్త, సతతము యుక్తులైన వారు. సతతము నిరతము రెండు రకాలు ఉన్నాయి. నిరతము అంటే నిరంతరం, నహి అంతరం. నిరంతరం అంటే
అంతరం లేకుండా, గ్యాప్ లేకుండా. నూనె లింగం మీద పోస్తున్నారు అనుకోండి, దానికి గ్యాప్ ఉండదు. నీళ్లు పోస్తున్నారు అనుకోండి, బిందువులు బిందువులుగా పడిపోతుంది. నూనె అయితే తీగలాగా వస్తుంది, అది నిరంతరం. నహి అంతరం, నిరంతరం, అది నిరతం. నిరంతరం, నిరతం, అదే నూనె శివలింగం మీద పడే పద్ధతి. నీళ్లు శివలింగం మీద పడే పద్ధతి అంటే అది అంతరాలు ఉంటుంది. శివలింగం మీద పడే లోపు బిందు రూపాలు కూడా అవుతుంది. మనం నెమ్మదిగా పోస్తున్నాం అనుకోండి, బిందువులు బిందువులుగా పడుతుంది, గ్యాప్ కూడా పడుతుంది. అదే నూనె ఎంత నెమ్మదిగా పోసినా కానీ ఒకసారి మొదలైన తర్వాత తేలాగా పడతానే ఉంటుంది. నూనె పడే పద్ధతి నిరతం, నీరు పడే పద్ధతి సతతం. అది పడుతుంది కంటిన్యూస్ గా, ఇది పడుతుంది. నూనె పడితే నిరతంగా పడుతుంది, నిరంతరంగా, అసలు అంతరాలు ఉంటుంది. నీరు పడితే ఏమవుతుంది, దానికి అంతరాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తాయి. మన కంటిన్యూస్ గా జమ్ముతో పోస్తున్నా కానీ ఈ పడే రీతిలో మధ్యలో డ్రాప్స్ కింద విడిపోయే అవకాశం ఉంటుంది. దేని సతతం అంటారు. ఏంటి నూనె పడే విధానం ఏంటి, నీరు పడే విధానం ఏంటి? అది నిరతం ఎందుకైంది, ఇది సతతం ఎందుకైంది? ఇక్కడ నిరతయుక్త అని అనలేదు, సతతయుక్త అన్నది. ఏవం సతతయుక్త, సతతము యుక్తులై ఉన్నవారు, కలిసి ఉన్నవారు. ఏ భక్తా త్వాం పర్యుపాసతే, ఆసతే. ఆసనం అంటే కూర్చోవడం, ఆసతే అంటే కూర్చున్నవాడు, ఉప అంటే దగ్గరగా, ఉపాసతే దగ్గరగా కూర్చున్నవాడు. దగ్గరగా కూర్చోవడం ఏంటంటే ఇలాగా అంటే దాంట్లోకి ఇంకా వెళ్ళలేదు, సత్యంలోకి ఇంకా వెళ్ళలేదు, పరమేశ్వరులోకి ఇంకా పూర్తిగా ఐక్యం అవ్వలేదు, కానీ దగ్గరికి కూర్చుంటున్నాడు. ఉపాసతే, ఉపాసతే. ఈ ఉపాసకులకి అంటే ఉపాసన చేసేవాళ్ళు ఉపాసకులు అంటారు. ఈ ఉపాసకులకి మీరు చూస్తే కనుక వాళ్ళ ముఖంలో పట్టొచ్చినట్టుగా ఒక పవిత్రత, ఒక వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక పనిని ఏమి లేదండి, కత్తి ఉందనుకోండి, తుప్పట్టేసింది అనుకోండి, రోజు ఇటుపక్క 10 సార్లు అటుపక్క 10 సార్లు రాయిని వేసి రుద్దారు అనుకోండి, అలా రోజు చేయగా సంవత్సరానికి ఏమవుతుంది, అది ఎక్కువ సార్లు అక్కర్లా, రాతి మీద ఇటుపక్క 10 సార్లు అటుపక్క 10 సార్లు అలా రాస్తా పక్కన పెట్టేస్తున్నారు. ఒక సంవత్సరానికి ఏమవుతుంది, అది మెరుస్తుంది కదా. ఇది అంతే. ఇక్కడ రాబడి అంటే ఉపాసన దేవత ఎవరు, శివుడా విష్ణువా, ఇలాగా ఈ మధ్యకాలం చాలా మంది డౌట్ వచ్చేస్తుంది. ఇక్కడ మరి వాళ్ళని ఉపాసిస్తున్నా, ఏళ్ళు ఉపాసిస్తున్నా, భగవాన్ ఉన్నారు. భగవాన్ మార్గాన్ని మనం చదువుతాం, అలాగే అష్టోత్తరాలు ఏ గట్ట పెట్టారో చేసుకుంటాం. వాళ్ళు సద్గురువులు, జ్ఞానులు. మనం వశిష్ఠుడిని పూజించుకోవచ్చు. పూజ వేరు, ఉపాసన వేరు.
ఉపాసనలో ఒక భాగం మాత్రమే గురు. వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు, గౌతమ మహర్షి, నారద మహర్షి, అలాగే వీళ్ళందరూ కూడా జ్ఞానులు, సద్గురువులు, జగద్గురువు కృష్ణ పరమాత్మ. దీనికి సమాధానం ఆదిశంకరాచార్యులు వారు చెప్పేశారు. గౌతమ బుద్ధుడి ద్వారా 10,000 మంది జ్ఞానం వచ్చిందండి. అయినా కానీ ఆదిశంకర్లు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆ బౌద్ధాన్ని ఉపాసించొద్దనే చెప్పారు. ఎలాగా? 5 ఇచ్చారు. ఆగమాలకే అనుకూలంగా చేసి శక్తి స్థాపన చేసి యంత్రాల మంత్రాల విగ్రహాల పెట్టుకోవడానికి 5 ఇచ్చారు. రూపంతో ఉపాసించడానికి. ఎవరో శివుడు 1, 2 విష్ణువు, 3 అమ్మవారు, 4 పెద్ద కొడుకు వినాయకుడు, 5 చిన్న కొడుకు సుబ్రహ్మణ్యేశ్వరుడు, 6 సూర్యుడు. ఈ 6 షణ్మతాలు. అంటే ఒక మతంగా ఆరాధించాలంటే, పూజించుకోవాలంటే ఈ 6గురిని ఉపాసించుకోవాలి. వాళ్ళకి గుళ్ళు కట్టొచ్చు. శివుడు ఏదైతే గౌతమ మహర్షికి ఆగమ శాస్త్రాలు బోధించాడో ఈ 6గురికే చెయ్యాలి. మిగతా వాళ్ళకి యంత్రాలు వేసేస్తాం అంటే సైన్స్, స్పిరిచువల్ సైన్స్ ప్రకారం కుదరదు. మరి బుద్ధుడు ఉన్నాడు, ఆయన మరి ఎంతోమంది ఆత్మజ్ఞానం పొందలేదు ఆయన ద్వారా. ఆయన పొందరా కాదు, ఎంతోమందిని పొందం చేశాడు. కానీ ధ్యానం చేసుకుంటే ధ్యాన మార్గంలో వెళ్తే వెళ్ళు, ఆయన మార్గంలో వెళ్తే వెళ్ళు. కానీ ఇలా ఉపాసిస్తాను, నేను ఒక మూర్తిగా పెట్టుకుని ఉపాసిస్తానంటే ఈ 5గురే దానికి. ఈ 5గురిని మాత్రం, ఈ 5గురికే పూజార్హత ఉంది. ఆఖరికి బ్రహ్మదేవుడిలో కూడా లేదు. బ్రహ్మదేవుని పూజార్హత లేకుండా శివుడే, అరుణాచలేశ్వరుడే శ్రీపాదాచార్యుడు. అలాగే పూజా వస్తువుల్లో మొగల రేఖ కూడా పెట్టడానికి ఒప్పుకోలేదు. ఇంచేత మొగల రేఖ అబద్ధం ఆడింది. ఎక్కడ దాకా ఎందుకంటే ఆవు నోడుతో అబద్ధం చెప్పింది, తోకతో నిజం చెప్పింది. తోక నిజం చెప్పింది కాబట్టి తోకను పూజించమన్నారు, తోక దండం పెట్టమన్నారు. అది వెనక భాగం చూస్తే పేడ కట్టేస్తా ఉండదు. అదేమో మానవులకి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. పైకి కనిపించడం కాదురా బాబు ముఖ్యం, ఇక్కడ పవిత్రత ఉంటుంది. ఆ వెనక భాగంలోంచి వచ్చే ప్రతిదీ కూడా పవిత్రమే ఆవుకి. చేత ఆ తోక పుణ్యం అంట, అది నిజం చెప్పింది కాబట్టి అక్కడ పవిత్రతనే ఇచ్చేసాడు స్వామి. ఆయన ఇచ్చిన తర్వాత ఇంకా అలాగే జరుగుతుంది. ఆవు పంచితం ఉంటుంది, అది పవిత్రం. ఎన్నో రోగాలు తగ్గిస్తుంది. ఆవు పేడ ఉంటుంది, దాని పేడ అనొద్దు అంటారు, గోమయము అనమాట. అది ఎన్నో కీటకాలను సంహరిస్తుంది, ఇల్లు అడుక్కుంటూ పనిచేస్తుంది. యజ్ఞాల్లో ఆ సమిధులు ఎక్కువైతే వాటిని ఉపయోగించుకోవచ్చు, దాంతో స్టార్ట్ చేయొచ్చు. పవిత్రత అనేది నేటి సైన్స్ ఇంకా అంతులేదు, కానీ ముందు ముందు అందొచ్చుది. పవిత్రత అనేది ఒకటి ఉంది. పవిత్రత కలిగిన వారి ముఖం, వారి కళ్ళు, వారి మాట, వారి పొందిక అది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.
భగవాన్ని చూసామనుకోండి, భగవాన్ దాకా ఎందుకు నిన్న కాకమన్న మరి మన గురుదేవుని చూసామనుకోండి, మరి ఆయన ఎందుకు అలా సరెండర్ అయిపోయి మన పవిత్రతను చూసి, నేను అత్యంత పవిత్రుడు, పైకి అందరిలాగా దేహంతో కనిపించినప్పటికీ కూడా ఈయన దేహమాత్రుడు కాడు, లోపల ఈశ్వర శక్తి ఏదో పనిచేస్తుంది, ఈశ్వరుడే ఈయన దేహం ద్వారా మాట్లాడేస్తున్నాడు, ఎంత గొప్ప విషయం అది అనే మనలో ఎవరికైతే పవిత్రత ఉందో వాళ్ళందరినీ కూడా అరుణాచలేశ్వరుడు పట్టుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పడేసాడు. మన కళ్ళారా మన కళ్ళతోడే నాన్నగారి కళ్ళు చూశాను. ఎంత పరమ పావనమైన నేత్రాలు అయ్యాయి. అంటే ఒకప్పుడు కృష్ణుడు నేత్రాలు ఇలాగ ఉంటాయి, రాజీవలో వచ్చినట్టు రాముల వారి కళ్ళు ఇలాగ ఉండేయన్నమాట, వారి సన్నిధి ఇలా ఉండేది అనమాట. సన్నిధిలో ఎంత శాంతి వస్తుందంటే, పుట్టుడు దుఃఖంతో వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటే దుఃఖం అంతా కుంపట్లో నీళ్ళు వేసినట్టుగా అప్పటికప్పుడు చల్లారిపోతున్నాయండి. ఆయన సత్సంగం అయిన తర్వాత, మీటింగ్ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు బరువు ఎక్కిన హృదయాలతో వెళ్ళి బరువు అంతా దిగిపోయి తేలిక హృదయాలతో ఇంటికి వచ్చేవాళ్ళం కదా. ఎవరు చేస్తారండి అటువంటి ఉపకారం? మేమైతే కొంచెం పుణ్యం చేసుకోవాలన్న క్రితం జన్మలో అంతేతో వచ్చింది అనుకుంటారేమో. పుణ్యానికి రిజల్ట్ ఏంటి? భోగం. పాపానికి రిజల్ట్ రోగం, అలాగే మోసం. ఇలాగా పుణ్యానికి రిజల్ట్ పవిత్రత కాదు, భోగం. పాపం పెంచుకోవటం తప్పే, పుణ్యం పెంచుకోవటం కూడా అది సత్యాన్ని దూరం చేస్తుంది, ఆ జన్మ ఆ జన్మ. చేత త్యాగం వల్ల వస్తుంది పవిత్రత. అన్ని కడుపులో ఆకలేస్తున్నా గానీ నువ్వు కడుపు మార్చుకుని ఎవరికైనా పెట్టేవాడు, ఆకలితో నరకనాలు ఆడుతున్నాడు అంటే నేను నువ్వు త్యాగం చేసుకున్నావు అనుకో, దానివల్ల పవిత్రత వస్తుంది. మన దగ్గర అటువంటి పవిత్రత ఉంటే, అంటే అటువంటి త్యాగ గుణం ఉంటే కనుక ఏదో రోజునే నాన్నగారు లాంటి ఆ సద్గురువుని ఆశ్రయించేలా చేస్తారు, ఈశ్వరుడే చేస్తాడు. లేకపోతే ఇంటి పక్కనే ఉన్నా కానీ మనకి వెళ్ళాలని కూడా అనిపిస్తుంది. ఇంకోటంటే మన లోకంలో తిరిగి ఉంటాం కదండి, అయ్యి బాబాయ్ ఇంటి పక్కనే ఉన్నాం మనం, అందరూ ఏమనుకుంటారో దర్శనానికి వెళ్తే అని రకరకాల యాంగిల్తో చూస్తాం. అందుచేత నాన్నగారి ఇంటికి పక్కనే ఉన్నా కానీ దారంటే లేదో చూసేవాళ్ళం కదా. ఆ 2 ఏళ్ళ యువతల చూస్తే మేమందరం మీటింగ్లకి ఎంతో ఆనందంగా వెళ్తా ఉంటే ఆ పక్కన కోటాలు పెట్టుకుని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు, చూసాం. ఏంటిది సాక్షాత్తు ఇంత వైభవం భూమి మీద పరమాత్మ ఈ దేహంలో వచ్చి ఇంతమంది జ్ఞానబోధ చేస్తామంటే ఒక ఇల్లు అడ్డం అంతే, ఆ పడవ వైపు అదిలో రోడ్డు ఉంది. ఆ ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూర్చొని శుభ్రంగా ఇంట్లో వాళ్ళు ప్రార్థనలు పెట్టించుకొని బయట వాళ్ళ దేవుడి గురించి ఏదో రాసుకున్నారు, బోర్డు పెట్టుకున్నారు. ఎవరు బాబు ఆ దేవుడే కాదు ఇక్కడికి వచ్చాడని మేము అనుకున్నాం. ఏమో ఆ దేవుడు మాకేమీ ఏం చదవలేదు, చదవనప్పుడు చదవడం ఆ దేవుడు గొప్ప ఏంటో మాకు అప్పట్లో అలా అనిపించింది. ఈ రోజుల్లో చదవకుండా తెలియకుండా చదివినా కానీ దేనికి అది కూడా ప్రామాణికమా కాదో చూసుకోవాలి.
వాసన తెలిసిపోతుంది అనుకోండి. భగవాన్ పుస్తకాల్లోనే ఎన్నో వచ్చేస్తున్నాయి. అంటే భక్తులు భగవాన్ చెప్పిన మాట వాళ్ళకి ఎలా అర్థమైందో అది ఇప్పుడు సబ్జెక్ట్ కింద రాసేస్తుంది. అయితే శ్రవణం చేసుకోవచ్చు, కానీ రాసేసుకుంటే ఏమవుతుంది, ప్రింట్ అయిపోతుంది. నెమ్మదిగా ఎంత గొప్ప ఆకాశ గంగమ్మైనా ఆ సముద్రానికి వెళ్ళే మార్గంలో ఎంతకంత కలుషితం అవుతూ ఉంటుంది. భక్తులకు మనసులు ఉంటాయి కాబట్టి, అంటే ఇందా సెన్స్ మనసు అంటే అహంకారమే కాబట్టి, అహంకారానికి ఈశ్వరుడు ఏ అర్థం అవుతాడు, అర్థం కాదు కదా. అంటే జ్ఞానాలు చెప్పి వక్రీకరించవచ్చు, కావాలని చేయకపోవచ్చు. ఇంకా మన దేశంలో అయితే కావాలని కూడా వక్రీకరించేసారు. ఏది నిజమైన ప్రామాణిక గ్రంథం మనకు తెలియకుండా పోతుంది. ఇటువంటి సమయంలో జ్ఞాని కంపల్సరీ అవసరం. మరి అంచేత వాసన చూసి చెప్పేస్తుంది కుక్క, దొంగ ఎవడో దొంగ కానోడు ఎవడో. ఇంకా వీడు కూడా కుక్క లాంటివాడే. మరి వాసన తెలిసిపోతా ఉంటుంది. ఒక వాక్యం ఉంటే ఆ వాక్యానికి అర్థం చూసి చెప్పవచ్చు. అసలు దేంట్లో ముంచింది అది. ఇప్పుడు కాఫీ ఉంటుంది కప్పులో, ఇంకో కప్పులో టీ ఉంటది. మీకు 2 బిస్కెట్లు ఇచ్చారు. ఒక బిస్కెట్ ఏమో కాఫీ కప్పులో కలిపారు, ముంచారు. ఇంకో బిస్కెట్ ఏమో టీ కప్పులో ముంచారు. ఈ 2 బిస్కెట్లు దాని తర్వాత టేస్ట్ చూసారు. 2 ఒకటే టేస్ట్ ఉంటుందా? బిస్కెట్ గా ఒకటే, భగవాన్ సబ్జెక్ట్ గా ఒకటే. కానీ కాఫీ మనస్తత్వంతో ఉన్నప్పుడు కాఫీ రుచి వస్తుంది, టీ మనస్తత్వం ఉన్నవాడు చెప్పినాడు టీ రుచి వస్తుంది. అంటే బిస్కెట్ టేస్ట్ మారిపోయింది. ఒకటి కాఫీ టేస్ట్ వచ్చింది, ఇంకోటి టీ టేస్ట్ వచ్చింది. ఇలాగా భగవాన్ గురించి చాలా మంది చెబుతూ ఉంటారు. ఇలాగ బిస్కెట్ టేస్ట్లు మారిపోతూ ఉంటాయి. కాఫీ టేస్ట్లు కొన్ని, టీల టేస్ట్లు కొన్ని, ఇంకా కొన్ని అయితే ఆనందం టేస్ట్లు, కిరసనాల టేస్ట్లు కూడా ఉంటాయి. మరి ఏం చేస్తాం, వాటిలన్నిటికంటే శుభ్రంగా కొంచెం కష్టపడి, పెద్ద ఎక్కువ ఏం అక్కర్లేదు, కొంచెం కష్టపడి సాధన చేసేసుకుంటే మనమే ఆత్మజ్ఞానాన్ని పొందేస్తే ఇంకెన్ని పుస్తకాలు చదవక్కర్లేదు. మనకు బిస్కెట్ ఉంటే సరిపోతారు బాబు, మళ్ళీ ఆ టీలు కాఫీ అక్కర్లేదు. మళ్ళీ దేంట్లో ఏది కల్తీ ఉంటుందో, ఆ కల్తీ ఉంటే కల్తీ పలానా కల్తీ అయిందని చెప్పేసి. ఉదాహరణకి ఒక కామె ఉంటాడు అనుకోండి, ఆ కామె ఏదో పుస్తకం రాసాడు అనుకోండి, స్పిరిచువల్ బుక్ అనుకోండి. భగవద్గీతలో వాసుదేవ స్వామి ఎలా చెప్పాడు, లేదా రివ్యూతలో ఎలా చెప్పాడు అని ఒకటి ఎవడని రాసాడు అనుకోండి, ఆ తెలుగులో రాస్తారు, దానికి అర్థం ఏంటి, అర్థం అయితే మీరు చూసుకుంటా ఉంటాం. ఒక్కొక్క వాసన ద్వారా తెలిసిపోతుంది, నోట్లో పెట్టక్కలు. వాడు రాసిన అన్ని పదాల్లోనూ కూడా కామవాసన వీడికి తెలుస్తా ఉంటుంది. మీరు జ్ఞానంలో అయితే మీకు తెలిసిపోతాం. ఓరు బాబు ఇదేంట్రా బాబు, చెప్పేమో శ్రీరంగ నిధుల్లాగా ఎంత మంచి వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలు 2-3 వాక్యాలు చదివితేనే ఇటువంటి స్మెల్ కొడుతుందంటే, కామవాసన స్మెల్ కొడుతుందంటే, మోహాలు స్మెల్ కొడుతున్నాయంటే అని వాడికి తెలిసిపోతాయి. లేదంటే వాడి అన్డైమెన్షనల్ జ్ఞానం, మన 3 డైమెన్షనల్లో వాడి అన్డైమెన్షనల్, మనం 5 డైమెన్షన్ అనుకుంటా. భౌతిక దేహం కాదు, పంచేంద్రియాలు కాదు, ముక్కు ద్వారా వాసన చూస్తాం. ఆ వాసన పదార్థాలకు సంబంధించిందే కానీ
ఒక్క పుస్తకంలో ఉన్న ఒక వాక్యం అది ఏ వాసన కొడుతుంది అనేది మనకేం తెలుస్తుంది? ఎన్ డైమెన్షన్స్ లో ఉన్నాడు తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది? దొంగోడు అక్కడ అడుగులు వేసాడు, దొంగతనం చేసాడు, కాళ్ళ మీద ఎత్తుకుపోయాడు, పోలీసు కుక్కలు వచ్చినాయి, ఆ వాసన చూసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇక్కడ పాలకుల్లో దొంగతనం జరిగితే మద్రాసు తీసుకెళ్ళిపోయింది ఒక కుక్క అయితే, ఆ వాసన చూసుకుంటూ చూస్తుంది. అంత జ్ఞానశక్తి ఉంటుంది అట్లా. కుక్కలకి అంత జ్ఞానశక్తి పెట్టేసిన ఈశ్వరుడు ఏది అజ్ఞాని పలుకు, ఏది జ్ఞాని పలుకు అనేది జ్ఞానికి పెట్టడా? ఏది తన జాతి, ఏది తన జాతి కానిది అంటే మాత్రం తెలీదా? తనకు అనుకూలం ఉన్నదే కదా అది. అందుచేత మనం జ్ఞానం పొందేయడం ఉత్తమం. ఇంకోటి ఏంటంటే